యవ్వనంలో సమయం శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు మిత్రమా. నువ్వెంత స్వచ్ఛంగా ఉన్నావన్నది కాదు, నీతో ఉన్నవాళ్ళు కూడా స్వచ్ఛంగా ఉన్నారా లేదా అనేది ముఖ్యం. అలా లేకుంటే ఒక్కోసారి నీకు తెలియకుండానే నీతో ఉన్నవారి కలుషితం నీకు అంటుకుంటుంది మిత్రమా. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గర నిలబడతారు. మన విలువ మన స్థాయిని బట్టి ఉండదు, మన ప్రవర్తనను బట్టి ఉంటుంది. నేడు అవసరం లేనివి కొంటే రేపు అవసరం ఉన్నవి అమ్ముకోవాల్సి వస్తుంది మిత్రమా. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళందరికీ భవిష్యత్తులో తప్పకుండా సమాధానం చెప్పాలి. మీ సమాధానం ఎలా ఉండాలి అంటే మన ఎదుగుదలను వాళ్ళు అంచనా వెయ్యలేనంతగా ఉండాలి మిత్రమా. నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది, నీ సత్యమే నీకు సహాయం చేస్తుంది, నీ మౌనమే నీకు మేలు చేస్తుంది, నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది, నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరికి చేర్చుతుంది మిత్రమా. డబ్బు మనిషిని మార్చదు, డబ్బు మనిషి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు, కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు. డబ్బులు లేకపోతే ఇంట్లోనే విలువ ఉండదు, అలాంటిది సమాజంలో ఎట్లా విలువ ఉంటుంది మిత్రమా. మనలో మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పుపడతారు, కానీ వాళ్ళ ప్రవర్తన వలనే మనం మారామని ఎప్పటికీ గుర్తించరు మిత్రమా. ఒకరి ప్రవర్తన గురించి మాట్లాడే ముందు నీ ప్రవర్తనను సరిచేసుకొని అప్పుడు మాట్లాడు. ఎదుటివారికి మర్యాద ఇవ్వడం రాదు, కానీ నీకు ఎవరైనా మర్యాద ఇవ్వకపోతే వాళ్ళను తప్పుపడతావా మిత్రమా. మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు, ఎప్పుడు దండలు వేస్తారో తెలియదు, ఎప్పుడు నిందలు వేస్తారో తెలియదు. అందుకే పొగడ్తలకి పొంగిపోకూడదు, నిందలకి కృంగిపోకూడదు మిత్రమా. మీ నోటి దురద తీర్చుకోవడం కోసం ఇతరుల మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి. అది మీకు సరదా కావచ్చు, కానీ మీరు చేసిన ఆ పని వల్ల వారు ఎదుటివారి దృష్టిలో చులకన అవుతారు మిత్రమా. ఆవేశంలో ఆపలేని క్షణికావేశంలో మనం చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టేస్తుంది. కొంచెం ఆలోచించి అడుగు వేయాలి. మాట్లాడే మాట, చేసే చేత ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి మిత్రమా. ఎవరైతే డబ్బు సంపాదించడంలో సరైన నిర్వహణ, బాధ్యత లేకుండా ఉంటారో వారు అదే డబ్బును సంపాదించిన వారి దగ్గర పని చేయవలసి ఉంటుంది. మూర్ఖులు 3 రకాలు. కోల్పోయే వరకు తాము ఏం కోల్పోయామో తెలియని వాళ్ళు, కోల్పోయిన తర్వాత కూడా ఏం పోగొట్టుకున్నారో ఎరగని వాళ్ళు, అసలు పోగొట్టుకోవడం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు.